నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాసనమండలి ప్రభుత్వ విప్ అట్లాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి వేపాడ చిరంజీవిరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం చిరంజీవిరావు గారు. నమస్కారం అండి. సార్, ప్రధానంగా వైజాగ్ సంబంధించి స్పోర్ట్స్ కోటా డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి చాలా విమర్శలు వచ్చినాయి. వాటిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కొన్ని కనిపించినాయి. అంటే స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ అసోసియేషన్ వైజాగ్ సంబంధించిన స్పోర్ట్స్ అసోసియేషన్స్ వాళ్ళు ఇచ్చే పత్రాల విషయంలో కొన్ని గోల్మాల్ జరిగిందని, అర్హులైన వారికి ఉద్యోగాలు రాలేదు, కల్పన జరగలేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మీరు కూడా వాటికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అడగడం జరుగుతుంది. డిఎస్సికి సంబంధించి ఏంటి అసలు ఏం జరిగింది, డిఎస్సిలో అక్రమాలు ఏమి జరగలేదని మీరు కూడా నియోజకవర్గాలు తిరిగి కూడా అన్ని సభల్లో కూడా మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రచారాన్ని తిప్పికొడతా ఉన్నారు. అసలు డిఎస్సి ఉద్యోగాల్లో అక్రమాలు జరిగాయా లేవా? ఈ ఆరోపణ 100కి 100% ఆయన తప్పుడు ఆరోపణ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో మా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్నాము, అభివృద్ధి చేసి చూపిస్తున్నాము, అన్నిటికంటే ముఖ్యంగా సుపరిపాలన అందిస్తున్నాము. ఎటువంటి వంక ఎటువంటి లోపం కూడా మా పరిపాలనలో కనిపించలేదు ఈ 2 సంవత్సరాల్లో కూడా. సో వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ఏం విమర్శించాలో కూడా తెలియలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒకలాగా బురద చల్లాలి అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి 23,000 టీచర్ పోస్టులతో భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పి 5 సంవత్సరాల అధికారంలో ఉండి టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు సరికదా 2024 ఎన్నికలు వెళ్ళడానికి ముందు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇంకొక నెల రోజుల్లో సాధారణ ఎన్నికలు ఉందనగా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో కూడా టెక్నికల్గా ఎర్రర్స్ ఉండడం వల్ల, హారిజాంటల్ రిజర్వేషన్ ఫాలో కాకపోవడం వల్ల, బీఈడీ అభ్యర్థులకి ఎస్జిటికి అవకాశం ఇవ్వడం వల్ల అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీంతో అది కూడా ఆగిపోయింది. సో మేము 2024లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మేము అధికారంలోకి వస్తే ఒక మెగా డిఎస్సి తీస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా తొలి సంతకం మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సిని పక్కాగా నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా 146 రోజుల్లో రికార్డు స్థాయిలో మేము మెగా డిఎస్సిని పూర్తి చేశాం. ఈ డిఎస్సిని పూర్తి చేసేటప్పుడు సుమారు 240 పైగా కేసులు కూడా వేయించారు వైసీపీ పార్టీ వాళ్ళు. అయినప్పటికీ న్యాయబద్ధంగా కేసులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ఏ కేసు కూడా నిలబడలేదు. 100% సక్సెస్ఫుల్గా మేము డిఎస్సిని పూర్తి చేసాం. ఈ నేపథ్యంలో గడిచిన 9 నెలల తరువాత డిఎస్సి పూర్తయిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 9 నెలల తర్వాత ఒక తప్పుడు ఆరోపణ చేశారు. అందులో ఒక ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, స్పోర్ట్స్ కోటాలో పక్కాగా నియమ నిబంధనలు అనుసరించి స్పోర్ట్స్ కోటాని భర్తీ చేయడం జరిగింది. ఎందుకు అంత పక్కాగా చెప్తున్నాము అంటే, అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి కేటగిరీల ప్రకారం ఇచ్చిన జీవోలో దేని ప్రయారిటీ ఎలా ఉందో చూసే ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ వాళ్ళు అయితే చాలా దారుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలాడే క్రీడల్లో గెలిచిన వారికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. పాఠశాలల్లో గెలిచిన వారికి, పాఠశాల పోటీల్లో గెలిచిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో పోటీ చేసిన వారికి కూడా వారు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ డిఎస్సిలో ప్రతి పోస్టు కూడా నియమ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రయారిటీ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక మీరు విశాఖపట్నానికి సంబంధించి ఒక మాట అన్నారు. అసలు విశాఖపట్నానికి సంబంధించి జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్నే వారు తప్పుగా మాట్లాడారు. రెండవది, సాఫ్ట్బాల్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి గౌరవించి వారికి సన్మానం చేశారు. వారి దగ్గర పక్కాగా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఈ అసోసియేషన్ వారు ఇచ్చిన సర్టిఫికెట్లు బేస్ చేసుకుని ఎప్పుడైనా ఉద్యోగాలు ఇస్తారు తప్ప గవర్నమెంట్ ఎప్పుడు కూడా సర్టిఫికెట్ ఇవ్వదు. ఎప్పుడైనా సరే యూనివర్సిటీ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో కానీ ఫెడరేషన్లు, అసోసియేషన్లు వారు ఇచ్చే సర్టిఫికెట్లే బేస్ చేసుకొని ఇస్తారు తప్ప గవర్నమెంట్ ఎప్పుడు కూడా సర్టిఫికెట్ అనేది ఇవ్వదు. ఏమాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా వీరు తప్పుడు ఆరోపణలు చేశారు. 431 పోస్టులు ఉన్నా సరే ఒక 380, 420 మధ్య మాత్రమే పోస్టులు భర్తీ చేశారు. ఎందుకని? అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో, ఇంకా 421 కూడా కాదు, 380 చిల్లర మాత్రమే అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో వారికి పోస్టులు రాలేదు. ఒకవేళ ఈ వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణ కానీ నిజమైతే మేము అన్ని పోస్టులు కూడా భర్తీ చేసుకుని ఉండేవాళ్ళం కదా. అర్హులైన అభ్యర్థులు లేరు కాబట్టి ఆ కోటాలో కొన్ని పోస్టులు మిగిలిపోయాయి.
అంటే 15 లక్షలకే డిఎస్సి ఉద్యోగం అంటూ ఒక ఆడియో లీక్ మనం విన్నాం. దాని మీద కేసు పెట్టారు. మొన్న జగన్ గారు ప్రెస్ మీట్లో కూడా దాన్నే ప్రస్తావించారు. అర్హులైన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఇట్లా అమ్ముకున్నారని చెప్పి. దాని మీద మీ ప్రభుత్వం ఏదో కేసు పెట్టింది అట్లా అనుకుందాం. అంటే డిఎస్సికి సంబంధించిన విషయాల్లో దళారీ వ్యవస్థలో కావచ్చు, కింది స్థాయి ఉద్యోగాల్లో ఈ పోస్టు అమ్మకాలు ఏమైనా జరిగాయా? ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మధ్యలో ఎంతోమంది బ్రోకర్లు ఉద్భవిస్తూ పాపం అమాయకులైన నిరుద్యోగుల్ని వారిని క్యాష్ చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. స్పోర్ట్స్ కోటాలో 3%, 2% నుంచి 3%కి పెంచి నేరుగా ఉద్యోగం ఇస్తారు అని ఎప్పుడైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దీనిని క్యాష్ చేసుకుందామని కొంతమంది బ్రోకర్లు, ఆయన ఆ గుంటూరుకు సంబంధించిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనపై గతంలో కేసులు ఉన్నాయి, ఈ పోస్టులు భర్తీ చేయకముందే మేము నేరుగా ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఒక బ్రోకర్గా ఆయన మార్కెట్లోకి వచ్చాడు. ఆ ఆడియో లీక్ అయింది. ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో వెంటనే శాప్ వారు చర్యలు తీసుకున్నారు, ఆయనపై కంప్లైంట్ చేశారు, ఆయనపై కేసు పెట్టారు. ఇదంతా ఈ లీకేజ్ అనేది ఎప్పుడు స్పోర్ట్స్ కోటా ఫిల్ చేయడానికి ముందే నోటిఫికేషన్ ఇచ్చిన కొత్తలోనే. సో దానిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ అందరికీ తెలుసు. దానిని మరలా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎవరో ఒక బ్రోకరు ఏదో ఒక మాట మాట్లాడి లీక్ చేసినప్పుడు సో దానికి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? నిత్యం అనేక ఇలాంటి బ్రోకర్లు నిత్యం పేపర్లో కనపడుతూ ఉంటారు. అంటే దళారులు వెనక కావచ్చు, మధ్యవర్తులు వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? సో ఆయనపై గతంలో కేసులు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ మధ్యవర్తి వెనకాతల ఒకవేళ వేరే వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని చేశారా అనేది మాకు తెలియదు, కానీ అధికారికంగా ఎప్పుడు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారిని ఎంతోమందితో మీరు ఇంటర్వ్యూ చేయండి, ఎంతోమందిని కలవండి, వాళ్ళ బాధలు వింటుంటే సార్ మేము అన్నా క్యాంటీన్లో భోజనం చేసి డిఎస్సికి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాము, 10-15 లక్షలకు ఉద్యోగాలు మేము కొనుక్కున్నామని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా కష్టాన్ని వీళ్ళు అనుమానిస్తున్నారు, మా టీచర్ పోస్ట్ని వీళ్ళు అవమానిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నేను శ్రీకాకుళంలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన అయితే సార్ నేను యాచక వృత్తిలో ఉన్నాను, యాచక వృత్తిలో పాటలు పాడుకుంటూ నేను చదువుకుంటూ వచ్చాను, ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది, అసలు ఇంటింటికి వెళ్ళి పాటలు పాడుకొని బెచ్చమెత్తుకుని నేను యాచక వృత్తిలో ఉన్న నేను 10 లక్షలు పెట్టి ఉద్యోగం కొనగలనా అని ప్రశ్న వేశాడు. ఇంకొక ఆయన అయితే నాకు 4 ఉద్యోగాలు వచ్చాయండి డిఎస్సిలో, 4 ఉద్యోగాలు నేను కొనుక్కుంటానా అని ప్రశ్న వేశాడు. అంటే 100కు 100% మెరిట్ ప్రాతిపదికన డిఎస్సి అనేది తీయడం జరిగింది. అంటే అందరు మెరిట్ లిస్టులు వెబ్సైట్లో ఉంచారా? ఎస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఆయన ఒక సందర్భంలో అంటాడు అసలు మెరిట్ లిస్ట్ పెట్టలేదు, మార్క్ లిస్ట్ పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు అంటాడు. అదే ప్రెస్ మీట్లో మరలా 5 నిమిషాల తర్వాత ఆ మెరిట్ లిస్ట్ ఒకసారి తీయమ్మా, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో ఒకసారి చూడమ్మా అని చెప్పి ఆయనే మరలా చూపిస్తున్నాడు. అంటే 5 నిమిషాల క్రితం మార్క్ లిస్టులు పెట్టలేదు, మెరిట్ లిస్టులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు అన్న వ్యక్తి 5 నిమిషాల తర్వాత ఆ మార్క్ లిస్టులు చూపించని చెప్పి పీపీటీ ప్రెజెంటేషన్ చేసి చూపించాడు. మరి ఆ పీపీటీలో వచ్చిన ఆ మెరిట్ లిస్టు ర్యాంకులు ఎవరు తయారు చేశారు? గవర్నమెంట్ ఇచ్చిన మెరిట్ లిస్ట్ కాకపోతే మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఏమైనా ఆ ర్యాంకులు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? పూర్తిగా సెలెక్ట్ అయిన 383 వరకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఉంచారా మరి వీళ్ళందరి 383 మెంబర్స్వి? ఎస్, అన్నీ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి, చెక్ చేసుకోమనండి. ఇంకొక పెద్ద దారుణమైన విషయం ఏంటంటే గతంలో సచివాలయ ఉద్యోగులు నింపినప్పుడు ఉన్న సర్టిఫికెట్లు 3 జిల్లాల్లో పరిశోధన చేస్తే ఎక్కడికక్కడ గుట్టలుగా అసలు ఒక్కటి కూడా ఒక ఆర్డర్ కానీ ఒక ఆన్లైన్ కానీ ఏదీ చేయలేదు. అట్లాంటిది డిఎస్సికి గతంలో సచివాలయ ఉద్యోగస్తుల నియామకాలకు సంబంధించి బట్ మా డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ కూడా ఈరోజు ఆన్లైన్ చేశారు. ఈరోజు ఈ క్రీడలు ఈ స్పోర్ట్స్కి సంబంధించిన జైన్ గారు కానీ లేకపోతే సాప్ యొక్క ఎండి గారు కానీ చాలా స్పష్టంగా ఎవరికి ఏ బేస్ మీద ఉద్యోగం వచ్చింది, ఒకవేళ ఎవరికైనా రాకపోతే గ్రీవెన్స్ పెడితే వారికి ఎందుకు రాలేదు చాలా స్పష్టంగా పత్రికాముఖంగా కూడా కేస్ బై కేసు ఎక్స్ప్లెయిన్ చేశారు. పైగా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కానీ నాయకులు కానీ మీకు ఇందులో ఏ సందేహాలు ఉన్నా సరే బహిరంగ చర్చకు సిద్ధం రండి అని చెప్పి తిరుపతిలో కూర్చుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా చర్చకి కూడా వెళ్ళలేదు. అంటే నీకు నచ్చినట్టు బురద విసిరేసి బట్ట కాల్చి మీదన వేసేసి కడుక్కోమండం తుడుచుకోమండం కరెక్టా? అది
అంటే తదుపరి నిర్వహించే డిఎస్సికి సంబంధించిన అంశాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కదా, వాటికి సంబంధించిన అంశాల్లో ఇట్లాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడతారా? ఖచ్చితంగా సపోజ్ ఈ డిఎస్సిలో ఎక్కడైనా సరే ఇదిగో దీనిపై విమర్శ వచ్చింది అనేది కానీ మాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా అసలు వ్యవస్థలో 0.1% కూడా విమర్శ లేకుండా చెయ్యాలి అనేది మా విద్యాశాఖ మంత్రి గారి యొక్క ఆలోచన. నెక్స్ట్ డిఎస్సిలో 0.1% కూడా ఇది కూడా ఎక్కడ వెరీ పర్ఫెక్ట్గా జరిగింది. ఎవరు పోస్ట్ అమ్ముకున్నా ఎవరు పోస్ట్ కొనుక్కున్నా ఈ పార్టీకి ఒక సంచలనం అయిపోను. మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి ఎప్పుడైనా సరే, వీళ్ళు డిఎస్సిపై ఆరోపణలు చేసేది వైసీపీ నాయకులు తప్ప ఒక అభ్యర్థి కూడా ఆరోపణ చేయలేదు. చూడండి, నిజంగా అన్యాయం జరిగితే అభ్యర్థులు ఏకేస్తారు, గవర్నమెంట్ని రోడ్డు మీదకి వచ్చేస్తారు అభ్యర్థులు. కానీ రోడ్డు మీదకి వచ్చేది ఎవరు? వైసీపీ నాయకులు కండువా వేసుకొని చెప్పి నాయకులు వస్తున్నారు తప్ప ఒక అభ్యర్థి కూడా రాలేదు. ఎందుకంటే ప్రతి అభ్యర్థికి ప్రాసెస్ ఎంత క్లియర్గా జరిగింది, ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది అనేది ప్రతి అభ్యర్థికి తెలుసు. అంటే డిఎస్సికి సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా ర్యాంక్ వచ్చిందని విన్నాం. దీనికి సంబంధించి అతని డేటాపై మీరే ఉంటారు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఒక ఎస్సీఆర్టీలో కానీ ఒక విద్యా సంస్థలో కానీ దేంట్లోనైనా మనం పనిచేస్తూ పరీక్ష రాస్తున్నప్పుడు అధికారులకి సమాచారాన్ని అందివ్వాలి. అధికారులకి సమాచారాన్ని అంది ఇవ్వకుండా ఎగ్జామ్ రాయడము ఆయన తప్పు, నవీన్ గారు చేసిన తప్పు. సో ఒకసారి ఆయన తప్పు చేశాడు కాబట్టి వ్యవస్థలో ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడ తను పట్టుకుంటారో, ఎక్కడ తన సర్టిఫికెట్లకి ఇబ్బంది అవుతుందని భయపడి ఆయన అంతటా ఆయనే ఇంటర్వ్యూకి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రావడం మానేశారు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రాలేనప్పుడు ఉద్యోగం ఎలా వస్తుంది? అది కామన్ సెన్స్ పాయింట్ కదా. కాబట్టి ఆ ఆరోపణ కూడా నిలబడలేదు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంటే డిఎస్సిలో సంబంధించి కమ్మవారికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్యలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీనికి మీ స్పందన ఏంటి? ఈ మధ్య కొత్తగా మళ్ళా కమ్మ వాళ్ళకే మొత్తం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలన్నీ ఇచ్చేసారని ఒక పాయింట్ ఎత్తారు. అది ఇంకా దారుణం. అది సుమారు 380, 400 ఉద్యోగాల్లో కమ్మాలకు వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? జస్ట్ 9 ఉద్యోగాలు ఒరిజినల్గా మెరిట్లో వచ్చాయి. మరి మిగతా ఉద్యోగాలన్నీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, కాపులకి, వీరికే కదా వచ్చాయి. 400 ఉద్యోగాల్లో 9 ఉద్యోగాలు సహజం కదా. ఈ కమ్మాలో పిల్లలు చదువుకోరా? పైగా వాళ్ళకి వచ్చింది ఎంతమంది? 400 మందికి, 200 మందికి ఏమైనా కమ్మ విద్యార్థులకు వచ్చాయా? 9 మందికి వచ్చాయి. అంటే ఏదోలాగా బురద చల్లాలి అనే ఉద్దేశం తప్ప ఒక్కటి కూడా ఇందులో వాస్తవం అనేది కనిపించలేదు మనకి. అంటే మీ పరిపాలన 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ళ విజయోత్సవ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. అంటే మీ ఉత్తరాంధ్రకు సంబంధించి కూటమి పరిపాలన ద్వారా ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? మీరు కూడా గతంలో హామీలు ఇచ్చున్నారు, వాటి వరకు ప్రోగ్రెస్ ఏంటి? శాసన మండలిలో ఏ అంశాలని మీరు అడ్రస్ చేశారు, వాటి ప్రోగ్రెస్ ఏంటి? ఈ విషయంలో నేను ఒకటి పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నాను. 2 వ్యక్తిగతంగా కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తప్ప మిగతా విశాఖ జిల్లా వెనకబడ్డ ప్రాంతాలు. ఉత్తరాంధ్ర అంటే వెనకబడ్డ ప్రాంతాలు, రాయలసీమలాగే ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాలుగా పేరున్న ప్రాంతాలు. కానీ ఈ 2 సంవత్సరాల్లో నేను చెప్తున్నానని కాదు, రాష్ట్రంలో ప్రతి విద్యావంతుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి మేధావి, ప్రతి తెలివైన వాడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు చూసుకోండి, ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన విజయం ఏంటి, వెనకబడ్డ ఉత్తరాంధ్ర పేరు వ్యవస్థలో ఎలా పోవడానికి ఇది ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శరవేగంతో పూర్తి చేస్తున్నారు. ఇంచుమించు రేపు నెక్స్ట్ మంత్ అది ఆల్రెడీ ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయింది, రేపు అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. నెంబర్ 2, ప్రపంచ ఉక్కు దిగ్గజం అరిసెలర్ మెట్టల్ లాంటి ప్రపంచ ఉక్కు దిగ్గజం 135,000 కోట్ల పైచీలకు పెట్టుబడితో వెనకబడ్డ అనకాపల్లి జిల్లాలో ఉక్కు కర్మాగారం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఈ ఉక్కు కర్మాగారం కానీ పూర్తయితే అక్కడ అనకాపల్లి జిల్లా యొక్క రూపురేఖలు మారడానికి అవకాశం ఉంది. అలాగే రెన్యూ ఎనర్జీకి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కూడా అనకాపల్లి జిల్లాలోనే జరిగింది. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే దశాబ్దాల కళ
రైల్వే జోన్ అనేది ఈరోజు హ్యాపీగా జిఎంని పెట్టారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచక జరుగుతున్నాయి. అదొక సంతోషకరమైన అంశం. ఇక విశాఖ నగరం విషయానికి వచ్చేసరికి లోకేష్ గారి కృషి వల్ల ఈ 2 సంవత్సరాల్లో బాబు గారి బ్రాండు లోకేష్ గారి కృషి వల్ల టాటా కన్సల్ట్, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, యాక్సెంచర్ కానీ, సాత్వా కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచం మొత్తం పరిశోధన చేసే అలాంటి గూగుల్ అనే సంస్థ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నానికి వస్తుంది. ఆ విశాఖపట్నానికి వస్తుంటే దానిపై కూడా ఈ వైసీపీ వాళ్ళు కళ్ళు చూడలేక విషప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈరోజు ఉత్తరాంధ్రకి పర్టికులర్గా విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఉత్తరాంధ్ర ఇక వెనకబడడానికి అవకాశం లేదని నా అభిప్రాయం. అంటే ఉత్తరాంధ్రలో స్థానికంగా ఉండే పట్టభద్రులకి ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వారికి ఉద్యోగ కల్పన జరుగుతుందంటారా? రైట్. ఇక్కడ మంచి ప్రశ్న ఇది. జనరల్గా ఎప్పుడైనా ఐటీ కంపెనీలు లాంటి వాటిలో ఎప్పుడు టాలెంట్ బేస్డే ఉంటుంది. లోకల్ వారికే ఉద్యోగం ఇవ్వాలని ఉండదు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఉత్తరాంధ్రలో ఐటీ నిపుణులు ఉన్నప్పటికీ వీళ్ళు బెంగళూరు, చెన్నైయో లేదా మద్రాసో లేకపోతే విదేశాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తే ఆ కంపెనీలన్నీ విశాఖపట్నానికి వస్తున్నాయి. కాబట్టి ఐటీ నిపుణులు అందరూ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ఉత్తరాంధ్రలోనే పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇనుముకు కర్మాగారం కానీ, రెన్యూ ఎనర్జీ కానీ, ఇట్లాంటి ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసరికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది 3 ఉద్యోగాలు ఇస్తుంది. స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది, సెమీ స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది, అన్స్కిల్డ్ పర్సన్స్కి ఇస్తుంది. ఖచ్చితంగా అన్స్కిల్డ్ పర్సన్స్ని తీసుకునేటప్పుడు లోకల్లో ఉన్న వారిని తీసుకుంటారు. కాబట్టి అన్స్కిల్డ్ పర్సన్స్, సెమీ స్కిల్డ్ పర్సన్స్ మా ఉత్తరాంధ్ర లోకల్కి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను అసలు లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి 10 సంవత్సరాల ఉద్యోగాన్ని విడిచిపెట్టి విఆర్ఎస్ తీసుకుని నేను దీంట్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా విద్యార్థులందరూ కూడా సార్ మీరు కానీ శాసన మండలిలోకి వెళ్తే మా తరపున ఓ జాబ్ క్యాలెండర్ అడగొచ్చని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి పంపించారు. వాళ్ళందరూ గెలిపిస్తే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచినప్పటి నుంచి బాబు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి అనేక సార్లు నేను పెద్దల దృష్టికి, మా నాయకుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 1956 నుంచి 2026కు వచ్చేసరికి సుమారు 70 సంవత్సరాలు, 7 దశాబ్దాల కాలంలో, అండర్లైన్ చేసుకోండి సార్, 7 దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వ్యక్తులకి ఎప్పుడూ జాబ్ క్యాలెండర్ లేదు. గతంలో వైసీపీ వాళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ టైం ఈరోజు రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లోకేష్ గారు మొన్న ఉగాదికి ప్రకటించారు. 10,000 ఉద్యోగాలతో. ప్రకటించడమే కాదు, జాబ్ క్యాలెండర్స్లో ప్రకటించిన దాని ప్రకారం మీరు ఇచ్చిన డేట్లకే ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదలవుతాయా? ఎస్. సో అందులో ఫస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి 1500 పోస్టులకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సీలు కానీ ఆగస్టు 15, సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 అని చెప్పి 3 డేట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జిల్లా బైఫర్కేషన్కి అక్కడ ఉన్న ఉద్యోగాలకి లింక్ ఉంది. కాబట్టి జిల్లాకు సంబంధించిన ఉద్యోగాల లాస్ట్లో అక్టోబర్ 15 పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ అంతా జరుగుతుందండి. పక్కాగా లోకేష్ గారు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే లోపు ఈ ఉద్యోగాలన్నీ ఎంత వీలైతే అన్నీ, ఒక గ్రూప్ 1 తప్ప మిగతా ఉద్యోగాలన్నీ భర్తీ చేసేయాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 2027 ఉగాది కూడా మేము మరలా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో. వ్యక్తిగతంగా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా నిరుద్యోగుల యొక్క కళ జాబ్ క్యాలెండర్ రావడం అనేది. కాబట్టి ఆ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. స్పెషల్ టెట్ అనేది ఎవరికి వర్తిస్తుంది? ఇన్ సర్వీస్ టీచర్లు కావచ్చు, ప్రైవేట్ టీచర్లు కావచ్చు, ఈ డిఎస్సి అభ్యర్థులకి ఎంతవరకు ఉపయోగం? దీని ద్వారా ఏంటి ఉపయోగం? ఎస్, మా ఉపాధ్యాయ మిత్రులందరూ మేము ఇప్పటికే ఉద్యోగంలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. 50, 55, 60 సంవత్సరాలు ఈ వయసులో మేము యంగ్ టీచర్స్తో మేము పోటీ పడడం కష్టం. కాబట్టి మాకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వమని అవడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా టెట్ ఉండాల్సిందే అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకు ఉపాధ్యాయులు మాకు స్పెషల్ టెస్ట్ కండక్ట్ చేయండి అని అడిగారు. ఈ నేపథ్యంలో మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మేము అందరం కూడా మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరడం జరిగింది. లోకేష్ గారు దానికి ఆమోదించారు. టీచర్లకి ఎవరైతే ఇప్పుడు సర్వీస్లో ఉన్నారో ఈ సర్వీస్లో ఉన్న టీచర్లకి స్పెషల్ టెస్ట్ని కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొందరలోనే దాని మీద జీవో కూడా రావడానికి అవకాశం ఉంది. త్వరలోనే జీవో వస్తుందంటారా? వస్తుందండి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ మేము విద్యాశాఖ మంత్రిని కలిసాము. విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మేము రిటర్న్గా లెటర్ కూడా ఇచ్చాం. మా విద్యాశాఖ మంత్రి గారు ఆమోదించారు. ఈ ఫైల్ ప్రాసెస్ జరుగుతుంది. తొందరలోనే దీనిపై ఒక జీవో కూడా వస్తుంది.
అంటే ఎమ్మెల్సీగా మీరు సాధించిన విజయాలు ఏంటి? విద్యా బోధనకు సంబంధించి ఉన్న ఉద్యోగస్తులకి మీ ద్వారా జరిగిన మేలు. సో నేను శాసన మండలి సభ్యుడిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఎందుకంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. శాసన మండలి సభ్యుడిగా నేను గత ప్రభుత్వంలో ఎన్నికయ్యారులేండి మీరు. ఎందుకంటే 2023 ప్రతిపక్షంలోనే మేము గెలిచాం కాబట్టి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సమస్యని మేము శాసన మండలిలో ప్రశ్న వేసేవాళ్ళం. ఉదాహరణకి అప్పుడు ఆ టీచర్ పోస్టులు తీయలేదు. ఆ రోజు టీచర్ పోస్టులు తీయాలని చెప్పి మేము శాసన మండలిలో రిటర్న్గా కూడా అడగడం జరిగింది. 18,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. కానీ ఒక్క టీచర్ పోస్ట్ కూడా వాళ్ళు తీయలేదు. అట్లాగే జాబ్ క్యాలెండర్ ఇమ్మని అడిగాం, అయినా వాళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిదీ ప్రశ్నించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళే వాళ్ళం సమస్యలన్నింటినీ. వాళ్ళ తరపున మేము పోరాడుతున్నామని. ఇక అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా నేను శాసన మండలి సభ్యుడిగా నేను చాలా విషయాల్లో సక్సెస్ అయ్యానని నాకైతే సంతృప్తి ఉంది. ఉదాహరణకి నేను వచ్చిన తర్వాత చేసిన అంశాలు ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి ప్రిన్సిపల్స్ ప్రమోషన్స్ కొరకు వెయిట్ చేస్తూ ఉండేవారు. దాన్ని మేము రాగానే విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అధికారంలోకి వచ్చిన 2024 డిసెంబర్ నాటికే డిగ్రీ లెక్చరర్స్ యొక్క ప్రమోషన్స్ మేము ఇప్పించడం జరిగింది. అలాగే జూనియర్ లెక్చరర్స్ నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్స్ కూడా విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఇప్పించడం జరిగింది. అట్లాగే టీచర్లకి వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధింంచి వారి అభిప్రాయాల మేరకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. అట్లాగే టీచర్కి సంబంధించి ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకొచ్చాం. ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకొచ్చేటప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో కూర్చొని ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ అభిప్రాయాలు టీచర్స్ యాక్ట్లో చొప్పించి మేము యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వంగా వెళ్ళేది. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా స్టేక్ హోల్డర్ని భాగస్వామ్యం చేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల్ని భాగస్వాములు చేసి వారి యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తుంది. నా కృషిలో ఖచ్చితంగా చెప్పాల్సింది నర్సీపట్నం సంబంధించి. నర్సీపట్నం హెడ్ క్వార్టర్లో హెచ్ఆర్ఏ 12. యాక్చువల్గా ఒక మున్సిపాలిటీలో హెచ్ఆర్ఏ ఎంత ఉంటుందో దానికి 8 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా 12% హెచ్ఆర్ఏ రావాలి. కానీ అప్పుడు టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల నర్సీపట్నానికి 12% హెచ్ఆర్ఏ ఇచ్చి చుట్టుపక్కల వారికి 10% ఇచ్చారు. దీని మీద ప్రత్యేకంగా నేను విద్యాశాఖ మంత్రి గారిని, మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఓ జీవో, పర్టికులర్గా నర్సీపట్నానికి ఒక జీవో తీసుకొచ్చి నర్సీపట్నంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న 8 కిలోమీటర్ల లోపునున్న ప్రాంతాలు కూడా 12% హెచ్ఆర్ఏ ఇప్పించాను. నాకు అది పాలసీ మ్యాటర్గా నాకు చాలా సంతోషాన్ని కల్పించింది అది. అలాగే నిరుద్యోగుల కొరకు అయితే నిరుద్యోగులకు సంబంధించి ఏబీపీఎస్కి సంబంధించి ఎగ్జామ్కి డేట్ పెట్టేటప్పుడు కానీ, లేదంటే జాబ్ క్యాలెండర్ ఇప్పించేటప్పుడు కానీ, లేదంటే వేగంగా ఏపీఎస్సీ నుంచి రిజల్ట్ని విడుదల చేయించడంలో కానీ నేను చాలా వరకు నిరుద్యోగులకు అభిప్రాయాలు గవర్నమెంట్కి చెప్పడంతో గవర్నమెంట్ బాగా స్పందించి మంచి రిజల్ట్ తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ రిజల్ట్ ఇవ్వడంలో కానీ వీటన్నిటిలో కూడా నిరుద్యోగుల తరపున నేను నిరంతరం వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో, మేము ప్రభుత్వంలో ఉండడంతో వెంటనే స్పందిస్తూ అనుకూలమైన నిర్ణయాలు ఈరోజు వస్తున్నాయి. మొన్నే లేటెస్ట్గా మీకు తెలుసు 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2004లో అపాయింట్మెంట్ పొందిన సుమారు 11,000 మంది టీచర్లు, కానిస్టేబుల్ ఉద్యోగులకి వీరందరికీ కూడా సిపిఎస్ నుంచి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి ఓపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి ఇస్తూ మన క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ ఆమోదించింది. దీనివల్ల 11,000 కుటుంబాలలో ఆనందాలు, సంతోషాలు వెదజల్లుతున్నాయి. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ అంటే మీ అందరికీ తెలుసు, జీవితాంతం పింఛన్ వస్తుంది. మనకి పొరపాటున పింఛన్ పొందే వ్యక్తి కానీ చనిపోతే భార్యకి పింఛన్ వస్తుంది, కుటుంబ పింఛన్ వస్తుంది. చాలా అద్భుతమైన చర్య ఇది. అంటే ఆ సంవత్సరంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి, మున్సిపల్ ఉద్యోగులు కూడా ఒకే పెన్షన్ విధానం అమలు చేస్తారా? నో, ఇది 2003లో నోటిఫికేషన్ ఇచ్చి 2004లో ఎవరైతే అపాయింట్మెంట్ పొందారో వారికి సంబంధించింది పర్టికులర్గా. ఎందుకంటే ఓన్లీ 1 year వరకే. ఎందుకంటే సిపిఎస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మార్గదర్శకాల ప్రకారము 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సిపిఎస్ వచ్చింది. కానీ ఈ ఉద్యోగస్తులు, నేను చెప్పిన 11,000 ఉద్యోగస్తులు దానికి ముందు నోటిఫికేషన్ వచ్చింది, ఆ సంవత్సరం రిక్రూట్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్ ఇచ్చేసింది. సో మన రాష్ట్రంలో అది జరగలేదు. బట్ మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ ఇవ్వడంలో కానీ, ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడంలో కానీ ఒక స్టెప్ తీసుకుంది. ఇప్పుడు ఈ టర్మ్లో వారి ఆ 11,000 మందికి కూడా ఓపీఎస్ ఇచ్చింది. సో ఇలాంటి ఉద్యోగుల ఫ్రెండ్లీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీఏ గవర్నమెంట్ చాలా ముందుంది. అంటే ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేయడం ద్వారా ఎంతవరకు పడుతుంది ఆర్థిక భారం రాష్ట్ర ఖజానా మీద? అంటే ఒక్కొక్క ఉద్యోగికి సుమారు 3 కోట్ల వరకు బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. పైగా అన్నిటికంటే ముఖ్యంగా భద్రత.
భద్రత అంటే సిపిఎస్లు రిటైర్ అయిపోగానే పెద్ద మొత్తంలో కొంత డబ్బు ఇస్తారు, ఇక గవర్నమెంట్కి ఉద్యోగికి సంబంధం ఉండదు. కానీ అదే ఓపీఎస్లో అయితే రిటైర్ అయిన తర్వాత లాస్ట్ పే ఎంత ఉంటుందో అందులో 50% పెన్షన్ వస్తుంది. ఎంతకాలం ఆ వ్యక్తి పెన్షనర్ బ్రతుకున్నంత వరకు వస్తుంది. దురదృష్టం కొద్దీ పెన్షనర్ చనిపోతే ఫ్యామిలీ పెన్షన్ కింద తన భార్యకి వస్తుంది. అంటే ఇంచుమించు సెక్యూరిటీ, ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల సెక్యూరిటీ వస్తుంది ఫ్యామిలీ. దాన్ని మనం డబ్బుతో కొలవలేము. అలాంటి ఆర్థిక భద్రతని, సాంఘిక భద్రతని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వడం ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. ఈ మధ్య కొంతమంది పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు చేశారు. అంటే ఆ కేటగిరీలో చేసిన వాళ్ళకి సంబంధించి గురుకులాల టీచర్ల యొక్క అనుభవాన్ని ఉపయోగించుకోవాలనేది చేశారా, లేదంటే ఎవరైతే వాళ్ళు రిటైర్మెంట్ వస్తే వాళ్ళ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? ఈ రెండు అంశాల్లో దేన్ని పరిగణించాలి? ఇది ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఉద్యోగ స్నేహపూరిత గవర్నమెంట్, ఉద్యోగులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫస్ట్ నుంచి కూడా బాబు గారి ఉద్దేశం నాకంటే మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఐఏఎస్లకి, గ్రూప్ 1లకి, ఉద్యోగులకి అత్యధిక ప్రాధాన్యత ఎప్పుడు బాబు గారు ఇస్తూ ఉంటారు. ఉద్యోగులు బాగా చూడాలనుకుంటారు. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. 2014లో తెలంగాణ విడిపోయినప్పుడు, హైదరాబాద్ రాజధానిని మనం కోల్పోయినప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రమైంది, ఆంధ్రప్రదేశ్ ఏమో లోటు రాష్ట్రమైంది. ఆ టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ 42% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రాన్ని బాగా పరిపాలించగలమని భావించి కొరత రాష్ట్రం అయినప్పటికీ, లోటు రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ 42 ఇస్తే 1% పెంచి 43% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గురుకులాల నుంచి కానీ, కార్పొరేషన్ల నుంచి కానీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల వలె 60 నుంచి 62కి మా వయో పరిమితిని పెంచండి అని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు వచ్చాయి. ఆ రిప్రజెంటేషన్ అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని బాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ 60 నుంచి 62కి వారికి పెంచడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం సుమారు 23,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు పెడితే, ఆ బకాయిలన్నింటినీ ఈ 2 సంవత్సరాల్లో, ఈ 24 నెలల్లో ఆ బకాయిలన్నింటినీ సుమారు 21,000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించుకుంటూ వచ్చాం. ఈ మధ్య లోకేష్ బాబు గారిని ఒక ప్రశ్న అడిగాం. సార్, ఎంటీఎస్ టీచర్లు ఉన్నారండి, కొంతమంది చిన్న ఉద్యోగులు ఉన్నారు, వారు కూడా 60 నుంచి 62కి పెంచమని అడుగుతున్నారంటే ఓకే, రిప్రజెంటేషన్ ఇవ్వండి, దాన్ని కూడా మనం కన్సిడర్ చేసి వాళ్ళ వయసు కూడా 60 నుంచి 62కి పెంచుదాం. అంటే చిన్న ఉద్యోగులు, ఎంటీఎస్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, సో వారి వయసు కూడా, వారి వయో పరిమిత వయసు కూడా 60 నుంచి 62కి పెంచుదాం అంటున్నారు. అంటే ఎంత ఫ్రెండ్లీగా ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు మా సంక్షేమం అభివృద్ధి వల్ల ప్రతి వర్గం వారు సంతృప్తిగా ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా సంతృప్తిగా ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. శాంతి భద్రతలకు సంబంధించి చాలా అంశాల్లో ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హోమ్ మినిస్టర్ గారు అనిత గారి మీద ఓ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, గురువాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? ఈ విధానం మీద మీ స్పందన ఏంటి? ఒకటి, శాంతి భద్రతలు అన్నారు మీరు. నేను ఏదో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా నేను మాట్లాడలేదు. హిస్టరీ చూడండి, ఎప్పుడైనా ట్రాక్ రికార్డు చూడండి. ఎప్పుడైనా గత 5 సంవత్సరాలలో మహిళలపై అఘాయిత్యాలు జరిగిన, పెట్రోలు పోసి చంపేసిన, రేపులు జరిగిన ఒక్క డీజీపీ స్పందించేవాడు కాదు, ఒక్క ముఖ్యమంత్రి స్పందించేవాడు కాదు. బట్ ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్డీఏ గవర్నమెంట్లో మహిళల మీద, మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు కానీ జరిగితే ఇమీడియట్గా వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రభుత్వం పెట్టే ఆ ఒత్తిడి వల్ల ఒక్కొక్కసారి ఎవడైతే అఘాయిత్యం చేశాడో వాడు ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్తుంది. ఒక్క బాలికని ఎవరైనా సరే టచ్ చేశారో ఇక అదే ఆ రోజు చివరి భూమి మీద వాడికి అదే ఆఖరి రోజు అన్నట్టుగా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు కానీ, ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పుడు నిరంతరం అలర్ట్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు అజాగ్రత్త ఉండరు ముఖ్యమంత్రి గారు. సో లా అండ్ ఆర్డర్ మీరే అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 5 years లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది అనేది. ఇక రెండో విషయం, ఒక మహిళ మంత్రి గారి మీద, అనితా మేడం గారి మీద అట్లా మాట్లాడడం అది చాలా తప్పు. ఏం మాట్లాడాలో వీరికి తెలియక
పాలసీల మీద మాట్లాడండి, విధానాల మీద మాట్లాడండి, పరిపాలన మీద మాట్లాడండి. వ్యక్తిగత అంశాలపై మీరు మాట్లాడుతున్నారంటే అప్పుడే మీ పార్టీ, మీ నాయకులు దిగజారిపోయారని అర్థము. హోమ్ మినిస్టర్ గారు 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు అనేకమైన ఉన్నాయి. అరిసెలర్ మెట్టాలు ఈరోజు అనకాపల్లి జిల్లాలో పెట్టుకున్నది. రెన్యూ ఎనర్జీ ఇండస్ట్రీని ఈరోజు అనకాపల్లి జిల్లాకు, వెనకబడ్డ అనకాపల్లి జిల్లాకు తీసుకొచ్చింది. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చిటికిమన్నా, ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే వెళ్ళి స్పందిస్తుంది ఆమె పనితీరుని మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వ్యక్తిగత అంశాలు మాట్లాడుతున్నావు అంటే అక్కడే మీరు దిగజారిపోయారని అర్థము. పాలసీ మ్యాటర్ కాకుండా, గవర్నమెంట్ విధానాలు కాకుండా వ్యక్తిగతంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు దిగజారని అర్థం. వైసీపీ వాళ్ళకి మహిళలంటే గౌరవం లేదని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ. పైగా అలా మాట్లాడిన వ్యక్తుల్ని అధినాయకుడు మందలించలేదు కదా ప్రశంస చేస్తున్నారంటే మీ అధినాయకుడి క్యారెక్టర్ ఏంటి? అంటే రాష్ట్రంలో మహిళల్ని కించపరచడమే మీ యొక్క ఉద్దేశమా? చిరంజీవి గారు గత ప్రభుత్వంలో మీరు అంటే ఎన్నికైన తర్వాత 1 సంవత్సరం పనిచేశారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి యొక్క వ్యవహార శైలి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 11 సీట్లకి సరిపెట్టి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలికి సంబంధించి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే అప్పటికి ఇప్పటికి చూస్తే అధికారం, ప్రతిపక్షం ఈ 2 సంబంధించిన కాలాల్లో ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంది? ప్రజలు ఈ విషయాల్లో ఆయన యొక్క గత సంబంధించి స్టేట్మెంట్స్, ఇప్పుడు వస్తున్న స్టేట్మెంట్స్ మీద ప్రజలు ఏ విధంగా ఆలోచించాలంటారు? సింపుల్, యథా రాజా తదా ప్రజ అంటారు. నాయకుడు ఎలా ఉంటాడో అనుసరులు ఎప్పుడూ అలా ఉంటారు. మా నాయకుడు ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఒక్క మహిళను కానీ ఇప్పుడు తప్పుడు మాట మాట్లాడితే వెంటనే ఆ మంత్రికి వార్నింగ్ వస్తుంది, ఆ ఎమ్మెల్యేకి వార్నింగ్ వస్తుంది. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తప్పుడు మాట మాట్లాడినా, తప్పుడు చర్యలు తీసుకున్నా వెంటనే వార్నింగ్ వస్తుంది. వెంటనే సెట్ అయిపోతారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ. అదే మీరు వైసీపీలో చూడండి, వైసీపీలో నాయకుడి ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఒక నాయకుడు మహిళలు తిడితే వారి అధినాయకుడు పొగుడుతాడు. సో అధినాయకుడికి వాళ్ళకి మాకు ఉన్న తేడా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా గుర్తించారు. ఎందుకు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక సోషల్ మీడియాలో ఒక యాక్టివిస్టు భారతీ రెడ్డిపై, వైసీపీ వాళ్ళపై ఒక తప్పుడు పోస్ట్ పెట్టారని చెప్పి వారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ మీరు ఆ తేడాని రాష్ట్ర ప్రజలందరూ చాలా స్పష్టంగా గుర్తిస్తున్నారు. మా నాయకుడు చాలా క్లియర్ కట్గా ఉంటాడు, ప్రజా సంక్షేమమే, మహిళలకు గౌరవిస్తాడు మా నాయకుడు. కానీ వైసీపీ పార్టీ నాయకులు మహిళలకి ఆ రోజు అసెంబ్లీలో గౌరవించలేదు, అధికారంలో ఉన్నప్పుడు గౌరవించలేదు, ఈరోజు ప్రతిపక్షంలో కూడా గౌరవించలేదు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మీకు సీట్లు పెరుగుతాయి. మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించుకుంటా ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తే, ఇంకా రాజకీయాలు చేయాలని చేసుకుంటే ఇప్పటికే మీ సీట్లు 11 క్రికెట్ టీంకి పడిపోయాయి. రేపు రాబోయే రోజుల్లో వాలీబాల్ టీంకి 6కో 2కో 3కో పడిపోవడానికి అవకాశం ఉంది. మీరు చేసే మీ ప్రవర్తన బట్టి రాబోయే రోజుల్లో మీరు రాజకీయాల్లో ఉంటారా, కనుమరుగైపోతారా అనేది ప్రజలు శాసిస్తారు. రాజధానికి సంబంధించి అమరావతి నడిబొడ్డులో ఉన్న విజయవాడ నగరంలో సాయికృష్ణ లాకప్ డెత్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించి సిట్ తేల్చింది. అంటే వ్యవస్థలకు సంబంధించి పోలీస్ వ్యవస్థ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీ కూటమి పరిపాలనకు సంబంధించి మంత్రుల యొక్క మాట ఇంకా వాళ్ళు వినట్లేదా? మీ పరిపాలన ఇంకా మీ హ్యాండ్ ఓవర్లోకి ఇంకా రాలేదా? ఏంటి వ్యవస్థలు గాడి తప్పడానికి కారణం ఏంటంటారు కొన్ని చోట్ల? సో వ్యవస్థలు, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయితే మీరు అనుకున్నట్టు వ్యవస్థలు ఇంకా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రాలేదేమో అనే సందేహం రావచ్చు. కానీ ఆయన 4వసారి ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సమర్థవంతమైన నాయకుడు. అయితే ఇంత పెద్ద వ్యవస్థలో 5 కోట్ల జనాభాలో, ఇంత పెద్ద రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ అధికారులు అతిగా పోయి తప్పులు చెయ్యవచ్చు. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది, వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసింది, రిమాండ్లో పెట్టింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ప్రభుత్వం ఏమీ ఆయన కొమ్ము కాయలేదు కదా. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ అధికారులు తప్పు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ అధికారులు ఏ గవర్నమెంట్ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళే ఉంటున్నారు, వైసీపీ అయినా వాళ్ళే ఉంటున్నారు. కొంతమందికి ఆ లక్షణాలు ఉంటే ఉండొచ్చు. కాబట్టి అక్కడక్కడ ఒకరిద్దరు అతి చేస్తే చెయ్యొచ్చు. చేస్తున్నప్పటికీ మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎవరిని క్షమించలేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలోకి వస్తే డిజిటల్ రాజ్యాంగం మేము ఆల్రెడీ అందరి డిజిటల్ బుక్ అందరూ నోట్ చేసుకుంటున్నాం అన్నారు. అంటే దీని మీద మీరే ఉంటారు? నో, లోకేష్ గారు ఆ రోజు 2023లో పాదయాత్ర చేస్తున్నప్పుడు నిరంకుశిత ప్రభుత్వం ఆ రోజు ఉండి అరాచకం కనపడేది. ఆ రోజు పాదయాత్ర చేయడానికి కూడా స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆ రోజు ఆయన నిలబడిన స్టూలు, మాట్లాడే మైక్ కూడా లాగేసుకున్నారు. ఆ రోజు
అంటే ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేవారు, కేసులు పెట్టేవారు, వారంటీలు తీసుకొచ్చేవారు. ఆ రోజు ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఆ రోజు రాష్ట్రంలో. అలాంటి టైంలో కార్యకర్తలకు ఓ నమ్మకాన్ని, ఓ ధైర్యాన్ని, ఓ భరోసాని ఇవ్వాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో, ఆయన అండర్లైన్ చేసేవారు చూడండి ఎప్పుడైనా సరే, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారందరి పేర్లు కూడా ఈ రెడ్ బుక్లో మేము రాస్తాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి వ్యక్తి యొక్క సంగతి మేము చూస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మీరు చూశారు, చట్ట వ్యతిరేకంగా ఒక్క చర్యన తీసుకున్నారా? యాక్చువల్గా మా కార్యకర్తలు ఇప్పటికే అంటారు, వాళ్ళ జైల్లో పెట్టలేదేంటి, వీళ్ళ జైల్లో పెట్టలేదేంటి, మేము రాగానే వాళ్ళు లోపలేసేస్తారనుకున్నాం, మీరు పెట్టలేదేంటి అని చెప్పి ఇప్పటికి వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు అంటారు. నో, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చట్ట వ్యతిరేకంగా ఏది చెయ్యరు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా గతంలో ప్రవర్తిస్తే డ్యూ ప్రొసీజర్ ప్రకారమే వారిని శిక్షిస్తుంది తప్ప చట్టాన్ని అతిక్రమించి శిక్షించే పని ఎప్పుడు లోకేష్ గారు. ఎందుకంటే ఆయన విద్యావంతుడండి, భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన భారత రాజ్యాంగాన్ని ఎలా అతిక్రమించరు. రాజ్యాంగం ప్రకారమే లోకేష్ గారు నడుచుకుంటున్నారు. దాన్ని వీరు తప్పుడుగా వక్రీకరిస్తున్నారు. వైసీపీ వాళ్ళు, గొడ్డల పార్టీ వాళ్ళు తప్పుడుగా వక్రీకరిస్తున్నారు దాన్ని. అంటే వైఎస్ఆర్సీపీదేమో గొడ్డల పార్టీ, మీదేమో గూగుల్ పార్టీ, డెవలప్మెంట్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 2 ఏళ్ల పరిపాలన, కూటమి పరిపాలన మొత్తం స్కామ్స్ అన్నీ సంబంధించి అవినీతి ఎక్కువగా జరిగిందని చెప్పి వాళ్ళ ఆరోపణలు. చూపించమనండి. ఈ 2 ఏళ్లలో వాళ్ళు 2 అంశాలు ఎత్తుకున్నారు. 2 అంశాలు కూడా ఫెయిల్ అయ్యారు. 2 అంశాల్లో ఒకటి మెడికల్ కాలేజీల విషయంలో ఒక అంశాన్ని ఎత్తుకున్నారు, ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మెడికల్ కాలేజీలు వాళ్ళు కట్టిన స్పీడ్ చూస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి అవడానికి 15-20 సంవత్సరాలు టైం పడుతుంది. బట్ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం కడితే 3-4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. ప్రజలకు సర్వీస్ అందించడం ఇంపార్టెంట్ కదా. సో ఆ అంశాన్ని ఎత్తుకుని ఫెయిల్ అయ్యారు. 2 డిఎస్సి అనే అంశాన్ని ఎత్తుకున్నారు. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎత్తుకున్న అంశాలు 2 అంశాల్లో కూడా ఫెయిల్ అయ్యారు వాళ్ళు. మేము లోపరహితంగా మేము పరిపాలిస్తున్నాం, వారికి ఏం మాట్లాడాలో తెలియక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అందుకే వారి మాటలో వ్యాలిడిటీ ఉండదు చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిరంజీవిరావు గారు. థ్యాంక్ యూ. ఇన్ని అంశాల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ అంశాల మీద, డిఎస్సి మీద మీ నిర్దిష్టమైన అభిప్రాయాలు, ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించినందుకు, అలాగే ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, పట్టభద్రులైన నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన విషయంలో ఏ విధంగా కృషి చేస్తుందనే విషయాలు మీరు ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.